అన్నంలోకి చపాతీలోకి అద్దరిపోయి రుచిగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి అరకిలో క్యాప్సికమ్ని గింజలు లేకుండా తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ అనమాట కొంచెం పల్లీలు 7-8 జీడిపప్పులు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు చిన్న చెక్క దాల్చిన చెక్క ముక్క 2 లవంగాలు ఒకే యాలక ఇవన్నీ కూడా కొంచెంసేపు డ్రై రోస్ట్ చేశాక 1 స్పూన్ పుట్నాలు కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డను సన్నగా కట్ చేసి వేసేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసి క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకుని కారం వేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఈ పొడి అంతా కూడా వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే అద్భుతమైన రుచిగా ఉంటుంది. అద్దరిపోయే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.